బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ బీసీల 5 ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని మహాసభ నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రెడ్డి బీసీవై పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో బోడే రామచంద్ర యాదవ్ గత కొంతకాలంగా రాష్ట్రంలో బీసీల తరపున పోరాటాలు చేస్తూ ఉన్నాడు. అయితే బీసీలపై ఎక్కడైనా దాడులు జరిగినా కూడా ముందుగా స్పందిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు నాగార్జున యూనివర్సిటీ దగ్గర 2 గంటలకి బీసీ సింహగర్జన అనే ప్రాంగణానికి చేరుకొని అక్కడి నుంచి బీసీల డిక్లరేషన్ ప్రభుత్వం ముందు ఉంచనున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే దాంట్లో ప్రధానంగా బీసీ రక్షణ చట్టం తక్షణమే అమలు చేయాలని, రాజధాని ప్రాంతంలో బీసీల అభివృద్ధికి 1000 ఎకరాలు భూమి కేటాయించాలని, అట్లాగే బీసీ కార్పొరేషన్కి నిధులు, సమగ్ర కులగణన, విద్యా ఉద్యోగ చట్టాల్లో 40% రిజర్వేషన్ కల్పించాలని ఇలాంటి ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం మీద ఉంచున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే రామచంద్ర యాదవ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ సింహగర్జనకి ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు కల్పించిందని మీడియా ముఖంగా కూడా తెలియజేశారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం అయితే రామచంద్ర యాదవ్ ఒక డిక్లరేషను ప్రకటిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అదేంటంటే మొదట 2 సంవత్సరాలు కాపులు సీఎంగా వాళ్ళు అధికారంలోకి వస్తే ప్రధానమైన డిమాండ్ అతను మనకి చెబుతా అక్కడ అనౌన్స్మెంట్ చేస్తారని కొంత సమాచారం మన దగ్గర ఉంది. అయితే ప్రధానంగా కాపులు 2 సంవత్సరాలు సీఎం, తర్వాత బీసీ సామాజిక వర్గంలో 2 సంవత్సరాలు సీఎం, దళితులు 1 సంవత్సరం సీఎంగా ప్రకటిస్తారని మనకి తెలుస్తూ ఉంది. రెడ్డి